బిల్వపత్రం అంటే మారేడు దళం లేకుండా శివపూజ సంపూర్ణం కాదు. కాని ఈ పత్రం శివుడికి ఎందుకు అంత ఇష్టం? దీని వెనక ఉన్న పురాణ రహస్యాలేంటి? బిల్వపత్రం వెనుక ఉన్న భయంకర రహస్యం, శివునికి ఇది ఎందుకు అంత ఇష్టం? మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మారేడు ఆకులతో పూజ చేస్తాం, కాని ఒక్క బిల్వపత్రం 1000 తామర పువ్వులతో సమానమని మీకు తెలుసా? అసలు ఈ బిల్వవృక్షం ఎలా పుట్టింది? లక్ష్మీదేవికి బిల్వపత్రానికి ఉన్న సంబంధమేంటి? ఈరోజు మన వీడియోలో బిల్వపత్రం గురించి శాస్త్రాల్లో దాగి ఉన్న కొన్ని అద్భుత రహస్యాలను తెలుసుకుందాం. 1. బిల్వవృక్షం పుట్టుక, లక్ష్మీదేవి తపస్సు. పురాణాల ప్రకారం బిల్వవృక్షం లక్ష్మీదేవి తపస్సు నుండి పుట్టిందని చెబుతారు. ఒక కథనం ప్రకారం లక్ష్మీదేవి శివుని కోసం ఘోర తపస్సు చేస్తున్నప్పుడు ఆమె హృదయం నుండి ఒక దివ్యమైన కాంతి పుట్టి అది భూమిపై బిల్వవృక్షంగా మారిందని అంటారు. అందుకే బిల్వవృక్షాన్ని శ్రీవృక్షం అని కూడా పిలుస్తారు. ఈ చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. ఎవరైతే శివునికి బిల్వపత్రం సమర్పిస్తారో వారికి శివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది. 2. 3 దళాల వెనుక ఉన్న గూఢార్థం. మనం సమర్పించే బిల్వపత్రం ఎప్పుడూ 3 ఆకులు కలిసి ఉంటుంది. దీని వెనుక 3 లోపైన అర్థాలు ఉన్నాయి. త్రిగుణాలు, సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీక. త్రినేత్రం, శివుని 3 కళ్లకు సంకేతం. త్రిశూలం, శివుని ఆయుధమైన త్రిశూలానికి రూపం. జన్మరహస్యం, త్రిజన్మ పాప సంహారం, అంటే గత 3 జన్మల పాపాలను ఈ 3 దళాల బిల్వపత్రం నశింపచేస్తుందని శాస్త్రం చెబుతోంది. 4. వేటగాడు మరియు శివరాత్రి, అంటే అజ్ఞాత పుణ్యం. ఒక అడవిలో క్రూరమైన వేటగాడు జంతువుల కోసం వేచిచూస్తూ ఒక మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ రాత్రి అతనికి నిద్రపట్టక కాలక్షేపం కోసం ఒక్కొక్క ఆకును తెంపి కింద పడేస్తున్నాడు. అతనికి తెలియకుండానే ఆ చెట్టు కింద ఒక శివలింగముంది. ఆ రోజు మహాశివరాత్రి. తెలియకుండానే రాత్రంతా బిల్వపత్రాలతో అభిషేకం చేసినందుకు ఆ వేటగాడికి శివుడు మోక్షాన్ని ప్రసాదించాడు. అంటే భక్తితో కాకపోయినా పొరపాటున సమర్పించిన ఫలితమిచ్చే గొప్ప గుణం బిల్వపత్రానికి ఉంది. 5. బిల్వపత్రం కోసేటప్పుడు ఈ తప్పులు చేయకండి. చాలామందికి తెలియని విషయమేమిటంటే బిల్వపత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు. నిషిద్ధ రోజులు సోమవారం, అమావాస్య, సంక్రాంతి మరియు శివరాత్రి రోజుల్లో ఆకులను కోయకూడదు. పూజ కోసం ముందు రోజే కోసిపెట్టుకోవాలి. వడలి పువ్వు, బిల్వపత్రం కోసిన 6 నెలల వరకు పూజకు అర్హమైనదే. ఒకవేళ ఆకులు దొరకపోతే శివునిపై ఉన్న ఆకులను కడిగి మళ్లీ సమర్పించవచ్చు. దీనికి దోషం లేదు. 6. శాస్త్రీయ కోణం. మారేడు ఆకు కేవలం ఆధ్యాత్మికమే కాదు, గొప్ప ఔషధం. ఇది గాలిలోని బ్యాక్టీరియాను హరిస్తుంది. అందుకే శివాలయాల్లో మారేడు చెట్లు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి మారేడు ఆకురసం అమృతంలా పనిచేస్తుంది. శివుడు భోలాశంకరుడు. ఆయనకు బంగారు ఆభరణాలు అక్కర్లేదు. కేవలం ఒక బిల్వపత్రం భక్తితో సమర్పిస్తే చాలు, మీ కష్టాలన్నీ తీరుస్తాడు. మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ అని కమెంట్ సెక్షన్లో వ్రాయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.